మనం లాస్ట్ వీడియోలో మనం ఏం అనుకున్నాం. సో ఈ వీడియో నుంచి మనం యాంగులర్ గురించి మనం నేర్చుకుందాం అని చెప్పేసి. సో అందులో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ యాంగులర్. సో మనకి యాంగులర్ అంటే ఏంటి, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటో మనం చేద్దాం. సో మెయిన్లీ ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇందులో బేసిక్గా వాట్ ఈజ్ యాంగులర్ అని ఉంటుంది, అండ్ హిస్టరీ ఆఫ్ యాంగులర్. సో యాంగులర్ ఎప్పటి నుంచి వచ్చింది, అండ్ వై వీ చూస్ యాంగులర్. సో మనం యాంగులర్ ఎందుకు చూస్ చేస్తాం, అండ్ యాంగులర్ వర్సెస్ రియాక్ట్. సో మనకి రియాక్ట్ కూడా ఉంది. సో మనం యాంగులరే ఎందుకు యూస్ చేస్తాం, సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ విత్ యాంగులర్ అనమాట. సో యాంగులర్ యూస్ చేసి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి మనం ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తాం. అసలు యాంగులర్ గురించి అసలు మొత్తం ఏంటి, దాని కథ ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రడక్టరీ టు యాంగులర్ అనమాట. సో యాంగులర్ అంటే మనకి ఏం లేదు. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్. సో లైక్ ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ అండ్ ఫ్రేమ్వర్క్. సో మనకి ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో ఈ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి మనం ఒక వెబ్సైట్ కానీ అండ్ ఒక అప్లికేషన్ కానీ బిల్డ్ చేస్తాం అనమాట. సో సో వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ బిల్డ్ చేస్తాం. సో యాంగులర్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ద క్లయింట్ సైడ్ అప్లికేషన్. సో మనకి క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అండ్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా మనకి యూజర్ అనేవాడు ఉంటాడు, క్లయింట్ అనేవాడు ఉంటాడు. సో క్లయింట్కి తగ్గట్టు మనం క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయడానికి మనం యాంగులర్ యూజ్ చేస్తాం మెయిన్లీ. సో నాట్ ఓన్లీ యాంగులర్ బట్ మనం రియాక్ట్ కూడా యూజ్ చేస్తాం. సో మనకి రియాక్ట్ ఏంటంటే వాటి గురించి మనం రియాక్ట్ ఎందుకు యూజ్ చేయము, సో యాంగులర్ ఎందుకు యూజ్ చేస్తాం కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్కి అని చెప్పేసి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ కమింగ్ టు యాంగులర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ అండ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ ద క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ యూజింగ్ ద HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. బేసిక్గా యాంగులర్లో ఏముంటాయంటే HTML, CSS అండ్ టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్. సో మనకి మూడు మెయిన్గా ఉంటాయి అనమాట. సో బేసిక్లీ మనం యాంగులర్ యూజ్ చేసేటప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ పార్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో ఈ యాంగులర్ని మనకి డెవలప్ అండ్ మెయింటైన్ బై గూగుల్ అనమాట. సో ఎవ్రీ 6 monthsకి ఆర్ ఎవ్రీ 1 yearకి ఈ గూగుల్ వాళ్ళు యాంగులర్ రిలేటెడ్ ఒక అప్డేట్ అనేది ఇస్తారు అనమాట. ప్రజెంట్ వచ్చేసి యాంగులర్ వర్షన్ వచ్చేసి 18. సో మనం మన యూజర్కి తగ్గట్టు మనం యాంగులర్ వెర్షన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం అప్లికేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద యాంగులర్ వీ కెన్ మేక్ వెబ్ అప్లికేషన్స్ మోర్ స్ట్రీమ్లైన్ అండ్ ఎఫిషియెంట్. సో యాంగులర్ యూజ్ చేసి వీటిని యూజ్ చేసి మనం ఒక స్ట్రీమ్లైన్ అండ్ ఎఫిషియెంట్ అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ హిస్టరీ ఆఫ్ యాంగులర్ వచ్చేసి, సో మనకి ఫస్ట్ యాంగులర్ వచ్చేసి 2010లో వచ్చింది అనమాట, ఫస్ట్ యాంగులర్ వర్షన్ అనమాట. సో ఇట్ ఈస్ అన్ రెవల్యూషనరీ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్ ఈస్ టు కాన్సెప్ట్ లైక్. సో బేసిక్లీ మనకి యాంగులర్కి రియాక్ట్కి మెయిన్ తేడా ఎక్కడ వస్తుంది, 2-way బైండింగ్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం వెళ్ళే కొద్దీ నెక్స్ట్ బైండింగ్స్ అనే టాపిక్స్ వచ్చినప్పుడు మనం ఈ 2-way బైండింగ్ ఏంటి, సో వాట్ ఆర్ ద టైప్స్ అనమాట, వాటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్, సో దీని గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో తర్వాత 2010 నుంచి 2016 వరకు చాలా వెర్షన్స్ వచ్చాయి, యాంగులర్ వెర్షన్స్. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మైనర్ చేంజెస్ అన్నమాట. సో బేసిక్లీ మెయిన్ ఏంటంటే ఈ యాంగులర్ అనేది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఈ యాంగులర్లో సో కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో యాంగులర్ వచ్చేసి కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనమాట, ఇది ఫాలో అయ్యేది. సో ప్రజెంట్ వచ్చేసి యాంగులర్ వర్షన్ వచ్చేసి 18. సో 18 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంటుంది యాంగులర్ వర్షన్ వచ్చేసి. సో మనం యొక్క యూజర్కి తగ్గట్టు మన యొక్క డిపెండెన్సీస్ తగ్గట్టు మనకు కావాల్సిన వెర్షన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ సెటప్ అంతా కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ సో వై యాంగులర్, సో మనం యాంగులర్ ఎందుకు యూజ్ చేయాలి. సో ఇట్ ఈస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్. సో యాంగులర్ అనేది ఇట్ ఈస్ ఎ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్వర్క్ దట్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ అంటే మనం ఏదైనా పెద్ద అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు కావాల్సిన డిపెండెన్సీస్ కానీ, సో ఏదైనా రౌటింగ్స్ కానీ, ఏమైనా ఫామ్స్ కానీ, దానికి సంబంధించిన మోడల్స్ అన్నీ కూడా మనకి ఈ యాంగులర్ యూజ్ చేసి మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. సో మనం యాంగులర్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాంట్లో మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో మోడల్స్లో యూజర్కి కావాల్సిన అన్ని
మాడ్యూల్స్ అనేవి అందులో ఉంటాయన్నమాట. సో వాటిల్లో బేసిక్గా మనకి ఏం కావాల్సి వస్తుందంటే టూల్స్, రౌటింగ్కి కానీ, రౌటింగ్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం నావిగేట్ అవ్వడానికి. సో బేసిక్లీ ఈ యాంగులర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సో నార్మల్గా HTML యూజ్ చేసి అవన్నీ కూడా జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. బట్ మనం ఈ యాంగులర్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి పేజ్ టు పేజ్ స్విచ్ అయినప్పుడు మనకి ఆ రీలోడ్ ఉండదు. రీలోడ్ అనే ఆప్షన్ మనకు ఉండదు అన్నమాట. సో నీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. సో సపోజ్ ఇది ఉంది, ఓకే. సో నెట్ఫ్లిక్సే తీసుకోండి. సో నెట్ఫ్లిక్స్లో మనకి ఓకే, ఇక్కడ ఈ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళేదని రౌటింగ్ అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే రీలోడ్ అవ్వట్లేదు పేజ్ అనేది మనకి. సో మనకి పేజ్ అనేది ఇక్కడ ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నప్పుడు మనకి రీలోడ్ అవ్వట్లేదు. సో ఇది ఏంటంటే కాంపోనెంట్ బేస్డ్. సో ఇప్పుడు రౌటింగ్ అనేది ఒక కాంపోనెంట్ నుండి ఇంకో కాంపోనెంట్కి వెళ్తుంది. సో అది అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, అండ్ Amazon.in. సో మనకి ఇప్పుడు చూసుకుంటే సపోజ్ ఒక క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తిరుగుతుంది. సో ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. సో లోడ్ అవుతుందంటే మనకి ఏంటి అర్థం? సో ఇది నార్మల్గా అనమాట. సో మనం ఈ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి సో మనం ఈ యాంగులర్ యూజ్ చేసి మనం ఆ రీలోడ్ ఆప్షన్, రీలోడ్ని ప్రాసెస్ని తీసేయచ్చు అనమాట. సో మనకు ఆ రీలోడ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. అండ్ సో మెయిన్ యూజ్ అనేది ఏంటంటే నో పేజ్ రీలోడ్. సో ఇట్ ఫాలోస్ ద SPA, సింగిల్ పేజ్ అప్లికేషన్ అనమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్. సో బేసిక్లీ అంతా కూడా ఒకే పేజ్లో ఉంటుంది. సో నో నీడ్ టు రిఫ్రెష్ ఆర్ రీరన్ ద పేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం. సో ఈ కాంపోనెంట్ బేస్డ్ అనేది మనం ఒకసారి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత సో మనం మళ్ళీ అది సేమ్ కైండ్ ఆఫ్ కోడ్ని యూజ్ చేయాలనుకున్నాం అనుకో, సో మనం మళ్ళీ ఆ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో బై యూజింగ్ ద కాంపోనెంట్ వీ కెన్ ఏబుల్ టు ఇంపోర్ట్ దాట్ కాంపోనెంట్ ఇన్ అవర్ ఫైల్. సో ఆల్రెడీ మనం కాంపోనెంట్ క్రియేట్ చేసి ఉంటాం. సో ఆ కాంపోనెంట్ క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ మనం మన కోడ్లో యూజ్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. సో ఈ యాంగులర్ ఏంటంటే ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు టైప్ స్క్రిప్ట్. సో మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో టైప్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్, సో సపోజ్ ఇది జావా స్క్రిప్ట్ అనుకోండి. సో జావా స్క్రిప్ట్లో ఒక పార్ట్ టైప్ స్క్రిప్ట్ అనమాట. సో యాంగులర్ ఈజ్ బిల్డ్ విత్ ద టైప్ స్క్రిప్ట్. సో ఇట్ ఈస్ అ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ దట్ యాడ్స్ స్టాటిక్ టైపింగ్ అనమాట. సో దిస్ హెల్ప్స్ ఇన్ క్యాచింగ్ ఎర్రర్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్. సో ఈ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఎర్రర్స్ అనేది డ్యూరింగ్ డెవలప్మెంట్ టైప్లోనే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ఏబుల్ టు రెక్టిఫై దట్. సో బై యూజింగ్ ద టైప్ స్క్రిప్ట్ వీ కెన్ మేక్ ద కోడ్ మోర్ రోబస్ట్ అండ్ ఈజియర్ టు రీఫ్యాక్టర్ అనమాట. అండ్ ఆల్సో ఇన్ యాంగులర్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అ 2-way డేటా బైండింగ్. సో సపోజ్ మనం ఏమైనా ఇన్పుట్ అప్డేట్ చేయగానే ఇన్పుట్ ఈక్వల్ టు 5 అని కాదు. సో సపోజ్ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి, సో యాజ్ సూన్ యాజ్ యూజర్ ఎంటర్స్ ద ఇన్పుట్, సో ద అవుట్పుట్ విల్ ఆటోమేటికలీ రిఫ్లెక్ట్స్ హియర్ అనమాట. సో నేను ఇక్కడ ఏదైతే ఇన్పుట్ వెంటనే ఇచ్చేసాను, 10 ఇచ్చేసాను, ఈ 10 పోయి వెంటనే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ 2-way డేటా బైండింగ్. సో యాంగులర్ ఆటోమేటికలీ సింక్రనైజ్ ద డేటా బిట్వీన్ మోడల్ అండ్ వ్యూ. సో ఈ MVC యాంగులర్ వచ్చేసి MVC ఆర్కిటెక్చర్ అనేది ఫాలో అవుతుంది. M అంటే మోడల్, V అంటే వ్యూ, C అంటే కంట్రోలర్. సో మోడల్లో మనం ఏంటంటే అప్లికేషన్ రిలేటెడ్ లాజిక్ రాస్తాం అనమాట. అప్లికేషన్ రిలేటెడ్ లాజిక్. సో వ్యూ అంటే మనం UI బిల్డ్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే ఏదైనా వీటి రెండింటికి మధ్య కనెక్షన్స్ అని వీటిని మనం కంట్రోలర్లు యూజ్ చేసి చేస్తాం అనమాట. సో మనకి యాంగులర్ ఇంకా ఎందుకు యూజ్ అవుతుంది? మేకింగ్ ఇట్ ఈజియర్ టు డెవలప్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ అప్లికేషన్స్. అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ వచ్చేసి ఇది కూడా ఒక డిజైన్ ప్యాటర్న్ అనమాట. సో ఎందుకు యూజ్ అవుతుందంటే
అలోయింగ్ మేనేజింగ్ ద డిపెండెన్సీస్ ఆఫ్ వేరియస్ కంపోనెంట్స్. సో మనకి ఇందాక చెప్పాను కదా, సో ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే మనం ఒక మాడ్యూల్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం, సో వితౌట్ క్రియేటింగ్ అనదర్ ఎక్స్ట్రా సోర్సెస్ అనమాట. సో మనం ఏదైతే క్రియేట్ చేసామో మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి సో ఆ ఫైల్స్ని మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని మనం ఇంజెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అది డిపెండెన్సీ ఇంజెక్షన్ యొక్క యూస్. సో మనం ఫర్దర్గా వీడియోస్ వెళ్ళే కొద్దీ మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మేకింగ్ ద కోడ్ మోర్ మాడ్యులర్ అండ్ ఈజియర్ టు టెస్ట్ అనమాట. సో అండ్ ఇంకోటి యాంగ్లర్కి వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటుంది. సో యాంగ్లర్ హ్యాస్ అ లార్జ్ కమ్యూనిటీ అండ్ రిచ్ ఎకో సిస్టమ్ ఆఫ్ టూల్స్, లైబ్రరీస్ అండ్ రిసోర్సెస్ దట్ హెల్ప్స్ స్పీడప్ డెవలప్మెంట్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్ టు కామన్ ఛాలెంజెస్. సో ఇవి బేసిక్ అనమాట. సో వై యాంగ్లర్ మనం ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి. అండ్ ఇంకోటి వచ్చేసి సో ఎందుకు మనం యాంగ్లర్ని చూస్ చేసుకుంటున్నాం. సో రియాక్ట్ ఉంది కదా, సో ఒక్కొక్క చోట మనకి యూజ్ అవుతుంది అనమాట. సో యాంగ్లర్ అనేది సమ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్కి స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రియాక్ట్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్కి బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం చూస్ చేసుకుంటాం అనమాట. యూజర్ కానీ యూజర్ క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ దాన్ని బట్టి మనం అప్లికేషన్ బిల్డ్ చేస్తాం అనమాట. సో అందులో బేసిక్గా ఒకటి వచ్చేసి స్కోప్ వచ్చేసి ఏ కంప్లీట్ ఫ్రేమ్వర్క్ దట్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, విచ్ మీన్స్ సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, సో యాంగ్లర్లో అన్నీ ఉంటాయని చెప్పేసి యాంగ్లర్లో ఇట్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో విచ్ ఇంక్లూడ్స్ రౌటింగ్, స్టేట్ మేనేజ్మెంట్, ఫార్మ్స్ అండ్ మోర్. సో this makes it a great choice for building the large applications where consistency and structure are important. సో మనం యాంగ్లర్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే, సో it is great choice for building the large applications where consistency and structure are more important. So and while coming to React చూసుకుంటే మనం it is a library focused on building user interface means nothing but UI. సో మెయిన్లీ మనం పేజ్ డిజైన్ కానీ యూఐ పార్ట్ మీద కన్సిడర్ చేసేటప్పుడు మనం ఈ రియాక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ మోర్ లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఈ రియాక్ట్ వచ్చేసి లైట్ వెయిట్ అనమాట. అండ్ అలౌయింగ్ డెవలపర్స్ టు చూస్ దేర్ ఓన్ టూల్స్ ఫర్ రౌటింగ్, స్టేట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే యాంగ్లర్ ప్రొవైడ్ చేసిన మాత్రమే రౌటింగ్స్ మాత్రం మనం యూజ్ చేసుకోగలం. సో బట్ వెన్ కమ్స్ టు రియాక్ట్, సో మనం రౌటింగ్లో కూడా సమ్ వెర్షన్స్ ఉంటాయి, యూజర్కి తగ్గట్టు వాటికి రిక్వైర్మెంట్ని బట్టి మనం మార్చుకోవచ్చు. అండ్ స్టేట్ మేనేజ్మెంట్, సో మనకి యూజర్కి తగ్గట్టు కస్టమైజేషన్ అండ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం రియాక్ట్ యూజ్ చేస్తాం. సో యా, దట్స్ ఇట్, ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగ్లర్ అండ్ రియాక్ట్. సో ఇంకో పాయింట్ వచ్చేసి యాంగ్లర్ హ్యాస్ ఏ స్టీపర్ లెర్నింగ్ కర్వ్ డ్యూ టు ఇట్స్ కాంప్రహెన్సివ్ నేచర్ అండ్ యూజ్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్. సో ఇట్ ఈస్ అ స్టీపర్ లెర్నింగ్ కర్వ్ అనమాట. However, once it is learned, it provides a consistent and structured approach to development. And coming to React, easier to get started, but due to its simplicity. But the learning curve can increase as you add more libraries. So, నీకు ఏంటంటే learning curve will increase as soon as if you increase the libraries, which means నువ్వు ఏమైనా లైబ్రరీస్ కానీ వాడడం ఇంక్రీజ్ చేసావు అనుకో, సో నీ అప్లికేషన్లో ఒక మోడల్ పనిచేయడం కోసం ఇంకోటి యాడ్ చేసావు, సో దాని గురించి కూడా నువ్వు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలన్నమాట. సో యాంగ్లర్ అనేది ఓన్లీ సమ్ సర్టైన్ పార్ట్స్ వరకే లిమిటెడ్ అయి ఉంటుంది. బట్ రియాక్ట్లో చూసుకుంటే మనం నువ్వు యాడ్ చేసే కొద్దీ నువ్వు వాటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ కమ్యూనిటీ అండ్ ఎకో సిస్టమ్. సో యాంగ్లర్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యాంగ్లర్ వెరీ లార్జ్ ఎకో సిస్టమ్ అనమాట. సో కమ్యూనిటీ కూడా ఉంటుంది. అండ్ యాంగ్లర్ CLI is a powerful tool which can generate components. So మనం టెర్మినల్ యూజ్ చేసి యాంగ్లర్ CLI is nothing but command line interface. సో ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం, సర్వీసెస్ క్రియేట్ చేస్తాం అండ్ మోర్. సో కాంపోనెంట్స్ కానీ సర్వీసెస్ కానీ పైప్స్ ఉంటాయి, ఆత్ గార్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం CLI యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తాం అనమాట. సో అండ్ కమింగ్ టు రియాక్ట్, ఏ లార్జ్ అండ్ వైబ్రెంట్ ఎకో సిస్టమ్ విత్ ఎ వెల్త్ ఆఫ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్. సో మనకి ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉంటాయి అండ్ టూల్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఎలాంటి అప్లికేషన్కి మనం ఎలాంటిది యూజ్ చేయాలి అని చెప్పేసి. అండ్ పర్ఫార్మెన్స్, బోత్ యాంగ్లర్ అండ్ రియాక్ట్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్. సో దే take different approaches. So Angular uses the technique called ahead of time compilation to compile your code before the browser loads. సో మనకు బ్రౌజర్లో రన్ అవ్వడానికంటే ముందే కోడ్ అనేది రన్ అవుతుంది.
ఏమైనా ఎర్రర్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ రియాక్ట్ ఫోకస్ ఆన్ వర్చువల్ టర్మ్ టు ఎఫిషియన్సీ అప్డేట్ ద యూఐ వితౌట్ రీరెండరింగ్ ద ఎంటైర్ పేజ్. సో ఎంటైర్ పేజ్ రీరెండర్ అవ్వకుండా మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో యూజ్ అయ్యి మనకి ఎర్రర్స్ అనేది ముందే డిస్ప్లే చేస్తుంది. లాస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ వీ కెన్ బిల్డ్ విత్ యాంగ్లర్. సో మనం యాంగ్లర్ యూజ్ చేసి ఏమేమి బిల్డ్ చేయొచ్చు. సో దిస్ కోర్స్ ఇస్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ద యాంగ్లర్ అనమాట. సో యాంగ్లర్ యొక్క యూజెస్ ఏంటి, సో యాంగ్లర్ ఎలా యూజ్ చేసి మనం ఏమేమి వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం యాంగ్లర్ నేర్చుకుంటే యాంగ్లర్ ఫ్రంట్ ఎండ్గా యాంగ్లర్ నేర్చుకొని అండ్ బ్యాక్ ఎండ్గా ఏమైనా .NET కానీ స్ప్రింగ్ బోర్డ్గా నేర్చుకుంటే, సో యాంగ్లర్ ఇస్ అ ఫ్రేమ్ వర్క్ సో ఫర్ బిల్డింగ్ ద ఫ్రంట్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్ వచ్చేసి మనం జావాలో స్ప్రింగ్ బూట్ ఉంటుంది, స్ప్రింగ్ బూట్ కానీ ఆర్ C# .NET నేర్చుకుంటే మనం కంప్లీట్గా ఒక వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు. సో తర్వాత మనం దాన్ని డిప్లాయ్ చేయడం కానీ ఇంటిగ్రేషన్ CI/CD పైప్లైన్ ఇంటిగ్రేషన్ అవన్నీ కూడా మనం చేయొచ్చు. సో బేసిక్గా ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో రిలేటెడ్గా ఏదైనా కోడ్ నేర్చుకోవాలన్నమాట, స్కిల్ నేర్చుకోవాలి. సో అలా ఈ యాంగ్లర్ యూజ్ చేసి మనం ఇందాక చెప్పాను సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే వితౌట్ రీలోడ్ అనమాట. సో రీలోడ్ అనే ఆప్షన్ ఉండదు. సో మనం రీలోడ్ అవ్వకుండా ఉండడానికి మనం రౌటింగ్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. సో ఈ రౌటింగ్ ఏం చేస్తుందంటే మనకి ఇంకో కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి స్విచ్ అయ్యేటప్పుడు రీలోడ్ ఆప్షన్ ఉండకుండా మనకి డైరెక్ట్గా స్విచ్ చేస్తుంది అనమాట. సో వేర్ కంటెంట్ డైనమికల్లీ అప్డేట్స్ వితౌట్ నీడింగ్ రీలోడ్ ద ఎంటైర్ పేజ్. సో ఎంటర్ప్రైజ్ వెబ్ అప్లికేషన్స్. సో ఈ ఎంటర్ప్రైజ్ వెబ్ అప్లికేషన్స్ అంటే సూటబుల్ ఫర్ బిల్డింగ్ ద లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ విత్ కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ లైక్ డాష్బోర్డ్స్. ఈ డాష్బోర్డ్స్ మనం బిల్డ్ చేసేటప్పుడు కానీ అండ్ CRM సిస్టమ్స్, కామర్స్ ప్లాట్ఫామ్స్ మనం బిల్డ్ చేసేటప్పుడు మనం మెయిన్ ప్రిఫరెన్స్ మనం ఏంటంటే యాంగ్లర్ యూజ్ చేస్తాం అనమాట. సో యాంగ్లర్ అంటే మనకి లార్జ్ స్కేల్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి మెయిన్లీ ఫోకస్ చేస్తాం. బట్ రియాక్ట్ ఏంటంటే మనకి కస్టమైజేషన్స్కి కంట్రోల్ కానీ అండ్ సమ్ UI రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా మనం బిల్డ్ చేయడానికి ఆ రియాక్ట్ యూజ్ చేస్తాం. ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ PWAs అన్నాం. సో PWAs ఏంటంటే మనకి వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్లో రెండిట్లో కూడా రన్ అవుతాయి. సో ఇలా రెండిట్లో రన్ అవ్వడానికి మనం యాంగ్లర్ యూజ్ చేస్తాం. అండ్ మొబైల్ అప్లికేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ అయానిక్ అండ్ నేటివ్ స్క్రిప్ట్. ఈ అయానిక్ అనేది సమ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అండ్ సో యాంగ్లర్ అనేది ఈ రెండింటికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు సపోర్ట్ చేసి మనం మొబైల్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సో యాంగ్లర్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ విత్ వెబ్ సాకెట్స్ అలౌస్ ద క్రియేషన్ ఆఫ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ సచ్ యాస్ చాట్ యాప్స్ అండ్ లైవ్ ట్రాకింగ్ సిస్టమ్. సో ఇవ్వండి సో యాంగ్లర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు మనం యాంగ్లర్ యూజ్ చేస్తాము, అదంతా ఆ టాపిక్ అంతా కూడా. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే సో కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో వాటికి రిప్లై చేస్తాం అన్నమాట. సో క్విక్ రికాప్ చేస్తాం, చూద్దాం. సో ఇంట్రడక్షన్ టు యాంగ్లర్ అనమాట. డెఫినేషన్స్. సో యాంగ్లర్ ఇస్ అ ప్లాట్ఫామ్ అండ్ ఫ్రేమ్వర్క్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు బిల్డింగ్ ద క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అండ్ గూగుల్ అనేది దాన్ని డెవలప్ అండ్ మెయింటైన్ చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద యాంగ్లర్ వీ కెన్ మేక్ అప్లికేషన్స్ మోర్ స్ట్రీమ్లైన్ అండ్ ఎఫిషియెంట్. సో యాంగ్లర్ వచ్చేసి 2010లో వచ్చింది అండ్ కరెంట్ వర్షన్ వచ్చేసి యాంగ్లర్ 18. అండ్ యాంగ్లర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బిల్డింగ్ ద కాంప్లెక్స్ అప్లికేషన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇందులో అన్నీ మనకు ఉంటాయి అనమాట. సో విచ్ ఇంక్లూడ్స్ రౌటింగ్, ఫార్మ్స్, HTTP రిక్వెస్ట్, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, కాంపోనెంట్ బేస్డ్ అండ్ MVC ఆర్కిటెక్చర్. కాంపోనెంట్, MVC, సింగిల్ పేజ్ అప్లికేషన్స్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఫాలోస్ ద టైప్ స్క్రిప్ట్ అనమాట. ఇట్ ఆల్సో ప్రొవైడ్ యూ ద టూ వే డేటా బైండింగ్, డిపెండెన్సీ ఇంజెక్షన్ అదొక అడ్వాంటేజ్. అండ్ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ కూడా ఉంది. సో డిఫరెన్స్ వచ్చేసి యాంగ్లర్కి వీటికి ఏంటంటే యాంగ్లర్ వచ్చేసి మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ రియాక్ట్ వచ్చేసి మనకి బిల్డింగ్ ద యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఒక అప్లికేషన్ మీద కస్టమైజేషన్ మోర్ ఉంటే మనం అప్పుడు యూజర్ తగ్గట్టు UI చేంజెస్ కానీ ఎక్కువ ఉంటే మనం అప్పుడు యాంగ్లర్ యూజ్ చేయడానికి ఎక్కువ స్కోప్ పెట్టుకోవచ్చు. అండ్ కమ్యూనిటీ గురించి తెలిసిందే. బోత్ పర్ఫార్మెన్స్ వచ్చేసి సేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో యాంగ్లర్ ఇస్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ వెబ్ అప్లికేషన్స్, ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. వాటి గురించి మనం యూజ్ చేస్తాం. సో ఇది గైస్. సో వీటిలో ఏమన్నా టాపిక్స్ మీకు అర్థం కాకపోయినా సరే మీకు ఒకసారి రిఫర్ చేయండి గూగుల్లో కానీ. సో మీకు అర్థం కాని కాన్సెప్ట్ వచ్చేసి కమెంట్స్లో పెట్టండి. సో వాటి గురించి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది గైస్.
సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలో యాంగ్లర్ గురించి వాట్ ఈజ్ యాంగ్లర్ అని చెప్పేసి అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి హౌ టు సెటప్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో యాంగ్లర్ మన అప్లికేషన్స్లో ఎలా యూజ్ చేస్తాము వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియో ఇంతే గైస్. సో ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.